నిర్మల్ జిల్లా కేంద్రంలోని ధ్యానవాడ కాలనీలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పంచమి మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారిని 6 లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. కుంకుమార్చన, హారతి కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత 19 సంవత్సరాల నుంచి దుర్గామాతను మేము ఇక్కడ నిలుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పూజలు నిర్వహిస్తాము. ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము. 5వ రోజైనటువంటి మహాలక్ష్మి అవతారం రోజు ప్రతి ఇంటి నుంచి మేము ఈ డబ్బులు తీసుకొని స్వాముల కృషితోని ఈ రోజు ఈ విధంగా అలంకరించడం జరిగింది. ఈ రోజు వచ్చినటువంటి మొత్తం అమౌంట్ 6 లక్షలు అమ్మవారికి ఈరోజు సమకూరినాయి. ప్రతి సంవత్సరం ఇలాగే మేము పూజలు నిర్వహిస్తుంటాము. అమ్మదయ అందరిపైన ఉండాలని మా కోరిక. సందర్భంగా ప్రతిరోజు కుంకుమార్చన నిర్వహిస్తాము. అలాగే నిత్య అన్నదానం ఈ సంవత్సరం రమేష్ గారు అన్నదానము ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎంతో మంది భక్తులు ప్రతిరోజు దేవాడకు ఇక్కడ అమ్మవారి పాల్గొన్నారు. నిర్మల్ దేవాడనందు గత 19 సంవత్సరాల నుంచి దుర్గామాతను మేము ఇక్కడ నిలుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పూజలు నిర్వహిస్తాము. ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము. 5వ రోజైనటువంటి మహాలక్ష్మి అవతారం రోజు ప్రతి ఇంటి నుంచి మేము ఈ డబ్బులు తీసుకొని స్వాముల కృషితోని ఈ రోజు ఈ విధంగా అలంకరించడం జరిగింది. ఈ రోజు వచ్చినటువంటి మొత్తం అమౌంట్ 6 లక్షలు అమ్మవారికి ఈరోజు సమకూరినాయి. ప్రతి సంవత్సరం ఇలాగే మేము పూజలు నిర్వహిస్తుంటాము. అమ్మదయ అందరిపైన ఉండాలని మా కోరిక. సందర్భంగా ప్రతిరోజు కుంకుమార్చన నిర్వహిస్తాము. అలాగే నిత్య అన్నదానం ఈ సంవత్సరం రమేష్ గారు అన్నదానము ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎంతో మంది భక్తులు ప్రతిరోజు దేవాడకు ఇక్కడ అమ్మవారి పాల్గొన్నారు. నిర్మల్ దేవాడనందు గత 19 సంవత్సరాల నుంచి దుర్గామాతను మేము ఇక్కడ నిలుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పూజలు నిర్వహిస్తాము. ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము. 5వ రోజైనటువంటి మహాలక్ష్మి అవతారం రోజు ప్రతి ఇంటి నుంచి మేము ఈ డబ్బులు తీసుకొని స్వాముల కృషితోని ఈ రోజు ఈ విధంగా అలంకరించడం జరిగింది. ఈ రోజు వచ్చినటువంటి మొత్తం అమౌంట్ 6 లక్షలు అమ్మవారికి ఈరోజు సమకూరినాయి. ప్రతి సంవత్సరం ఇలాగే మేము పూజలు నిర్వహిస్తుంటాము. అమ్మదయ అందరిపైన ఉండాలని మా కోరిక. సందర్భంగా ప్రతిరోజు కుంకుమార్చన నిర్వహిస్తాము. అలాగే నిత్య అన్నదానం ఈ సంవత్సరం రమేష్ గారు అన్నదానము ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎంతో మంది భక్తులు ప్రతిరోజు దేవాడకు ఇక్కడ అమ్మవారి పాల్గొన్నారు. నిర్మల్ దేవాడనందు గత 19 సంవత్సరాల నుంచి దుర్గామాతను మేము ఇక్కడ నిలుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పూజలు నిర్వహిస్తాము. ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము. 5వ రోజైన